ఇక ప్యాకాట్ అయితే ఎప్పుడు లేదు అన్న. నేను మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నాను, మనం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ప్యాకాట్ నడిచిందా? ఎక్కడ నిన్నారా? ఎక్కడన్నా ఆడోళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? చెప్పండి. ఈ రోజున ఎంతమంది ఏడుస్తున్నారు? ఈరోజు ఏ విధంగా ప్యాకాటను మీరు మీ మనుషులు నడిపిస్తున్నారో మొత్తం చూస్తూ ఉన్నారు. ఈరోజు జరగందేమీ లేదు, నడవందేమీ లేదు. ప్రతి ఒక్కటి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే కనుసైగలో నడుస్తూ ఉంది. ఇక ఒక్కడే బతకాలి, అతని మనుషులే బతకాలి. ఏదైనా ఎందుకు ఈ మాట అంటున్నంటే దానికి కూడా చెప్తానన్నా. ఊరికే అంటాం మనకు కూడా ఉండదు. రాత్రి ఈ ప్రోగ్రాం గురించి టౌన్లో ఓ చోట ఫ్లెక్సీలే ఇచ్చామన్నా. సరే రాత్రికి వచ్చి ఏర్పాట్లు చేసి మన పిల్లలంతా కూడా ఈ ఫ్లెక్సీలు కడదామంటే ఆ ఫ్లెక్సీలు తీసుకొని పోదామని పోతే ఆ ఫ్లెక్సీలు ప్రింట్ కొట్టిన అతన్ని మరి కమిషనర్ ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. కమిషనర్ వెళ్ళి ఎందుకు కొట్టావని చెప్పి ఆ ఫ్లెక్సీలు ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి అతన్ని బెదిరిస్తాడు. అతన్ని బెదిరించి అక్కడ దాకా అవుద్ది. ఆ నెక్స్ట్ ఈ సిఐ గారు తీసుకొస్తాడు, ఆయన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతాడు. వైసీపీ వాళ్ళ ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తావా నువ్వు అని చెప్పి. ఇక మిగతా ఫ్లెక్స్ షాప్ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారు. టీడీపీ వాళ్ళ ఫ్లెక్సీలు తప్పితే వైసీపీ వాళ్ళవి కట్టొద్దు, కొట్టొద్దు, ఇవ్వద్దు, అసలుకి తీసుకోవద్దు, తీసుకుంటే మీ షాపు ఇక అంతే, మీ షాప్ ఉండదు ఇక అని. రాత్రి ఆ ఫ్లెక్సీ షాప్ అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను తప్పు మాట్లాడితే తీయమనండి, సీసీటీవీ ఫుటేజ్ తీయమనండి పోలీస్ స్టేషన్లో, టౌన్ స్టేషన్లో. అంటే ఎప్పుడైనా చేసాం మనం ఇట్లాంటివి? ఒక్కళ్ళే బతకాలి, వాళ్ళోళ్ళే బతకాలి, ఇంతే. ఇంకెవడు ఫ్లెక్సీలు కొట్టుకునేవాడు ఏం పాపం చేశాడు? ఏదో రూపాయి వచ్చుద్దనేగా చేసుకుంటారు వ్యాపారం. వ్యాపారస్తుల కష్టాలు ఈ నియోజకవర్గంలో చెప్పలేనివి. రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా ఈయన మనుషులే చేయాలి, ఈయన చెప్పిన వాళ్ళు చేయాలి. ఇంకోటి చేశాడంటే అంతే సంగతి, సర్దుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ప్రతిదీ ఈయన కనుసైగల్లో నడవాలి, ప్రతిదీ ఈయనకు నచ్చిన మనుషులే చేయాలి. ఇతనికంటూ పెట్టుకున్నాడు. ఇక వాళ్ళతో అతను ఒక్కడు బతకడానికి, ఆయన కుటుంబం బతకడానికే అది ఇతను అందిస్తున్నటువంటి పరిపాలన. ఇక ఏమన్నా ఎవరన్నా పోయి పని అడిగాడంటే, నీ పోడన్నా వెళ్ళి ఓ పని అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు? అబ్బే వాళ్ళ మీద కేసులు ఏమైనా ఉంటే చెప్పమ్మా, అవి అయితే ఎంబటే పంపించి స్టేషన్లో కూర్చోబెట్టి కట్టేద్దాము, మిగతా ఏం అడిగినా కూడా చెవులు వినబడవు అంట. వీళ్ళు చెప్తున్నారు నాకు. పోవట్లేదంటే ఎవరు కూడా, ఏదో కొంతమంది ఆయన కళ్ళల్లో పడ్డానికి ఏదో మాట్లాడుతూ పదవో రూపాయి వచ్చే పని ఏదైనా చూపిస్తారని ఇది తప్పితే వింటా ఉన్నాం. మరి చూద్దాం. ఇవన్నీ మేము అనుకుంటున్నాయి కాదు ఎమ్మెల్యే గారు, ఇవన్నీ జనంలోంచి మేము వింటున్నాయి. మీరు చేస్తున్న పనులు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళని, ప్రతి ఒక్కరిని మీరు ఏ విధంగా వేధిస్తున్నారో అన్నీ ఖచ్చితంగా ఇవన్నీ టైం వచ్చినప్పుడు ఇవన్నీ మీకే, మీరేం చేశారని మీరు చక్కగా రియలైజ్ చేసుకునే రోజు ప్రశాంతంగా మీకు తెస్తాయి. మేమేదో మిమ్మల్ని అనాలనో అదేం కాదు, కానీ జనమేం మాట్లాడుకుంటున్నారు కాబట్టి జనం సమస్యలు మీరు పట్టించుకుంటే కదా. ఎందుకంటే దీని మీద బిజీగా ఉన్నారు, వీటి మీద బిజీగా ఉన్నారు. ఇల్లంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన